అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద సేవక్ మీడియా. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దై 7 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందా? భారత ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి జమ్మూ కాశ్మీర్ ని అభివృద్ధి పరిచిందా? ఈ రోజు ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలోని సమాజమంతా చర్చిస్తున్నటువంటి అంశం. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల్లో చాలా మార్పులు వచ్చాయని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. మెరుగైన రహదారులు, విద్యుత్ మరియు తాగునీటి సరఫరాలో అభివృద్ధి, కనెక్టివిటీ పెరిగిందని, పర్యాటక రంగ విస్తరణ వంటి మార్పులు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అనేక భాగాలలో రోజువారీ జీవితాలను మార్చివేశాయి. బద్గాం జిల్లాలోని ప్రజలు గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. గ్రామీణ స్థాయి అభివృద్ధి గురించి మాట్లాడితే, గతంలో చిన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రావడానికి కూడా మేము నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎటువంటి అనవసర జాప్యం లేకుండా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే అధికారం గ్రామ సర్పంచ్కి ఏర్పడిందని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మేము ఈ మార్పును ప్రత్యక్షంగా చూశామని ప్రజలు చెబుతున్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా మరియు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజాసేవలు మునుపటి కంటే సులభంగా లభిస్తున్నాయి. అయితే సమతుల్య అభివృద్ధిని నిరూపించడానికి గిరిజన ప్రాంతాలపై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు పర్యాటక రంగ విస్తరణ ప్రజల దైనందిన జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ మరియు మంచి తాగునీటి సౌకర్యాలు కనెక్టివిటీని బలోపేతం చేయడమే కాకుండా స్థానిక ప్రజలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు. 2019లో చేసిన రాజ్యాంగ మార్పులు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ మెరుగుపడడంతో గతంలో మారుమూలగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ప్రధాన అభివృద్ధి స్రవంతికి దగ్గరయ్యాయి. ఇది పర్యాటకం, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. బద్వారా, కిశ్త్వార్, పంచారి, బాని మరియు కత్వాలోని కొన్ని ప్రాంతాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఏమాత్రం తీసుకోని విధంగా పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మెరుగైన కనెక్టివిటీ వల్ల హోటల్స్, రవాణా మరియు దాని అనుబంధ రంగాల్లో ఇక్కడి యువతకి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంతం ఆపిల్స్ మరియు ఇతర పండ్లకు ప్రసిద్ధి చెందినప్పటికీ శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు మరియు విలువల ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఉత్పాదకతను మరింత పెంచవచ్చు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో చేసిన పెట్టుబడులు కనెక్టివిటీని బలోపేతం చేయడమే కాకుండా జమ్మూ కాశ్మీర్లో మొత్తం పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరుస్తున్నాయి. మౌలిక సదుపాయాల నిరంతర అభివృద్ధి స్థానిక పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఆర్థిక వృద్ధి ఫలాలు ఈ ప్రాంతంలోనే నిలుస్తాయి. ఆర్టికల్ 370 రద్దయిన 7 ఏళ్ల తర్వాత విస్తరిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు, బలమైనటువంటి ప్రజాసేవలు, పెరుగుతున్న పర్యాటకం, మెరుగవుతున్న కనెక్టివిటీలు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రయాణానికి ప్రధాన సూచికలుగా మారుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి.